ఇదిగో పశుల పాక అది పైలలో ధరణిగే పశుతుడు తిమోతి పత్రిక తిమోతికి రాసిన వారు పాపులను రక్షించుటకు ఈ భూలోకమునకు వచ్చిస్తున్నారు. మనమైతే అంధకారములోనూ పాపములోనూ జీవిస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ యొక్క లోకము ముగింపునకు వచ్చుతూ ఉన్నటువంటి కాలంలో క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించారు. ఆయన పవిత్రుడు, పాపం లేనటువంటి వాడు, ప్రాయశ్చిత్తం దొరుకుతా ఉంది. మన కొరకు చేసినటువంటి త్యాగములకు అనుగుణముగా ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యము ద్వారా వాక్యము వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నా ఉన్నట్లయితే ఇదే గొప్ప అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కనుక మీరందరూ మరి క్రీస్తు ప్రభువుని ఆయన మన పాపముల నిమిత్తం మనను విమోచించడానికి రక్షకుడిగా ఉదయించి ఉన్నారు. ఆయనను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యువ తండ్రి ఆయన ఎబెనేజర్ గారు, ఆయన సిపోరా అక్క, మరి యువ తండ్రి వాళ్ళ యొక్క డ్యూటీస్లో ఉంటూ, ఎబెనేజర్ గారు డ్యూటీస్లో ఉంటూ మిగిలిన సమయాల్లో ఎక్కువ భాగం మీ యొక్క సేవలో కూడా కొనసాగుతూ ఉన్నారు. అందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నాయన యేసయ్య కుటుంబానికి ప్రభా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క అవసరతలో మీరు తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాం. ఆయన యువ తండ్రి రాజుకి మీరు ఇచ్చినటువంటి బిడ్డకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా యేసయ్య ప్రభా వారిని మీరు దీవించారు, అందుకే వందనాలు. నాయన యేసయ్య ప్రభా సుభాష్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మీ కృప చూపండి. నాయన యేసయ్య ప్రభా వారి యొక్క పనుల్లో డ్యూటీస్లో ప్రభా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్క అవసరతలో ప్రభా మీరే సహాయకులు ఉండమని కోరుతూ ఉన్నాం.